సునీతా విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా 2024 జూన్ 5న బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమైన ఐఎస్ఎస్కు వెళ్ళారు. వీళ్ళు 6 రోజుల తర్వాత మన ఎర్త్కు అంటే భూమికి అయితే తిరిగి రావాల్సి ఉంది. కానీ వీళ్ళు అప్పుడు అక్కడ కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. రాకుండా వీళ్ళు దాదాపు 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా మార్చి 15న నాసా, స్పేస్ ఎక్స్లు సంయుక్తంగా చేపట్టిన క్రూ 10 మిషన్లో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 4 వ్యక్తులైతే అక్కడికి ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వాళ్ళు సునీతా విలియమ్స్ను, బుచ్ విల్మోర్ను భూమికి తీసుకురావడానికి సహాయం చేశారు. అయితే ఇంతకాలం ఈ 9 నెలలు సునీతా విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ ఐఎస్ఎస్లో ఏం చేశారు, అంటే అక్కడ ఏ ఫుడ్ తిన్నారు, ఎలా బతికారు అనేది మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మొత్తం కలెక్ట్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. అసలు వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, 8 రోజుల్లో తిరిగి రావాల్సిన వాళ్ళు ఇంతకాలం ఎందుకు తిరిగి రాలేదు, ఇవన్నీ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాము. ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం కోసం స్టార్లైనర్ క్యాప్సూల్స్ను పరీక్షించడం కోసం వీళ్ళు ఐఎస్ఎస్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రయోగాన్ని నాసా, బోయింగ్ సంస్థలు నిర్వహించాయి. 2024 జూన్ 5వ తేదీన ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ అంతరిక్ష కేంద్రం నుంచి వీళ్ళు స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. కొన్ని గంటల్లోనే అక్కడికి వీళ్ళు చేరుకోవడం కూడా అప్పుడే జరిగిపోయింది. వీళ్ళు 8 రోజుల తర్వాత తిరిగి రావాల్సి ఉండగా 8 రోజుల తర్వాత కూడా వీళ్ళు తిరిగి రాకపోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. జూన్ 14వ తారీఖున వీళ్ళిద్దరూ తిరిగి భూమికి రావాల్సి ఉండగా స్టార్లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లో లోపాలు తలెత్తాయి. రాకెట్ ఇంజన్కు ఇంధనం ప్రవహించడానికి అవసరమైన ఒత్తిడి అందించే హీలియం లీక్ కావడంతో దీన్ని సరిచేసే క్రమంలో వీళ్ళ తిరుగు ప్రయాణం ఆలస్యం అవుతూ వచ్చిందట. వీళ్లను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని నాసా భావించిందట. స్టార్లైనర్ పేలిపోయే ప్రమాదం ఉండటంతో వీళ్లను ఐఎస్ఎస్లోనే ఉంచి సిబ్బంది లేకుండానే క్యాప్సూల్స్ను మాత్రమే భూమిపైకి పంపారట. దీంతో బోయింగ్ స్టార్లైనర్ సెప్టెంబర్ 7, 2024న భూమి మీదకి తిరిగి వచ్చిందట. అప్పటి నుంచి సునీతా విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారట. సిబ్బంది లేకుండా క్యాప్సూల్స్ని పంపడానికి బదులుగా క్యాప్సూల్స్ వెంట వీళ్ళు కూడా వచ్చింటే సరిపోయేది కదా అని మీరు అనుకోవచ్చు. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయట. బోయింగ్ ప్రత్యర్థి సంస్థ అయిన స్పేస్ ఎక్స్ తయారు చేసిన వ్యోమనౌకలో వీరిని తిరిగి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే స్టార్లైనర్ను భూమికి తిరిగి పంపారట. క్యాప్సూల్స్ని సిబ్బందితో సహా పంపి ఉంటే గతంలో వ్యోమగామి కల్పనా చావ్లాను కోల్పోయిన విషాద ఘటనను మరోసారి గుర్తుకు తెచ్చుకొని నాసా అంచనా వేసిందట. అందుకే ఈ నిర్ణయం తీసుకుందట. క్యాప్సూల్స్తో పాటు సిబ్బందిని పంపకుండా ఉండాలని ఈ నిర్ణయం అయితే నాసా తీసుకోవడం జరిగిందట. అయితే వీళ్ళు ఇక్కడ కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఊహించని విధంగా కొన్ని రోజుల పాటు ఉండే మిషన్ కొన్ని నెలల పాటు కొనసాగడంతో అక్కడ వీళ్ళు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఎక్కువ కాలం అక్కడే ఉండడం వల్ల వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే వీళ్ళు అక్కడ ఉండడానికి వీళ్ళకి కావాల్సిన బట్టలు, వీళ్ళకి కావాల్సిన ఫుడ్, అలాగే వ్యక్తిగతంగా కావాల్సిన వస్తువులను కూడా వీళ్ళు స్పేర్ క్రాఫ్ట్ ద్వారా నాసా వీళ్లకు పంపిందట. వీళ్ళు అక్కడ ఉన్న సమయంలో, వీళ్ళు గడిపిన 9 నెలల సమయంలో వీళ్ళు ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నారంటే ఐఎస్ఎస్లో ఉన్న సునీతా విలియమ్స్కు నాసా 3 నెలలకు ఒకసారి ఆహారాన్ని అయితే పంపిందట. ఇందులో వీళ్ళు పంపిన ఆహారంలో తృణధాన్యాలు, పాలపొడి, పిజ్జా, రొయ్యల కాక్టెయిల్, వేయించిన చికెను, ట్యూనా ఫిష్తో పాటు కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటిని వేడి చేసుకొని అయస్కాంతీయ ట్రేలలో వీళ్ళు తింటారట. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్న సమయంలో వీళ్లకు నీళ్లు కూడా అవసరమవుతాయి. ఇందులో వీళ్ళ చెమట, మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీటిగా మారుస్తారట. వాటినే మళ్ళీ తాగుతారట. కానీ సాంకేతిక సమస్య వల్ల ప్రస్తుతం అక్కడి సిబ్బంది తమ మూత్రాన్ని స్టోర్ మాత్రమే చేస్తున్నారట. ఇలా వారి కాలకృత్యాలు ముగించుకున్నాక అధికారిక పనుల్లోకి దిగుతారట. ఐఎస్ఎస్లో నిర్వహణ, శాస్త్రీయ ప్రయోగాల వంటి పనులు చేస్తారట. మనకు భూమి మీద చాలా రకాల స్మెల్ అయితే ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన వాసనలు అయితే ఉంటాయి. కానీ భూమిపైన మనకు రకరకాల వాసనలు ఉన్నా సరే అక్కడ స్పేస్లో అయితే ఒకే ఒక్క వాసన మాత్రమే ఉంటుందట. అదే మెటాలిక్ స్పేస్ స్మైల్. ఇది లోహపు వాసనలా లేదా కాలిపోయిన లోహం వాసనలా ఉంటుందట. కొందరు అంటే అక్కడికి వెళ్ళి వచ్చిన వారు ఎల్లింగ్ వేస్తున్నప్పుడు వచ్చే వాసనలా ఇది ఉంటుందని కూడా కొంతమంది చెప్తున్నారట. మరి ఈ స్పేస్లో ఎలా నిద్రపోతారో ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఫోన్ బూత్ సైజులో ఉండే స్లీపింగ్ బ్యాగ్ కూడా ఉంటుంది. అందులోనే వాళ్ళు నిద్రపోతారట. ఐఎస్ఎస్ కంపార్ట్మెంట్లలో ల్యాప్టాప్లు కూడా ఉంటాయి.
ఇవి తమ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్లో ఉండడానికి కూడా ఉపయోగపడతాయని వీళ్ళు చెప్పడం జరిగింది. ఫోటోలు అలాగే బుక్స్ వంటి వ్యక్తిగత వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఐఎస్ఎస్లో ఖాళీ ప్రదేశం ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఐఎస్ఎస్లో వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుందట. స్పేస్ స్టేషన్లో ఎక్కువ కాలం పాటు ఉండేవారు ప్రతిరోజు కనీసం 2 గంటలు వ్యాయామం చేయాల్సి ఉంటుందట. జీరో గ్రావిటీ వల్ల ఎముకలు బలహీనపడే పరిస్థితిని అధిగమించడానికి ఎక్సర్సైజులు చేస్తారట. ప్రతిరోజు సునీతా విలియమ్స్ వ్యాయామం చేయడంతో అంతరిక్షానికి వెళ్ళినప్పుడు ఆమె ఎంత బరువు ఉన్నారో ఇప్పుడు అంతే బరువు ఉన్నారట. వీటికి అంటే వ్యాయామం చేయడానికి ఇక్కడ 3 వేరు మెషిన్స్ ఉంటాయట. కండరాలకు ఉపయోగపడే అన్ని రకాల ఎక్సర్సైజులు చేయడానికి అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ అనే పరికరం ఉపయోగపడుతుంది. ఇక్కడ వీళ్ళు ట్రేడ్ మిల్స్ని కూడా ఉపయోగిస్తారట. అయితే దానిపై తేలిపోకుండా ఉండడానికి స్ట్రాప్స్ బిగించుకుంటారట. ఇందులోనే సైకిల్ ఎర్గోమీటర్ను కూడా వీళ్ళు వాడతారట. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఒకే బట్టలతోనే ఉండాలా లేదా విడిచిన తర్వాత వాటిని ఉతుక్కోవచ్చా అంటే ఒకసారి చూద్దాం. స్పేస్ స్టేషన్లో బట్టలు ఉతికే అవకాశం ఉండదట. నార్మల్గా అక్కడ రోజువారీ దుస్తులు చాలా శుభ్రంగా ఉంటాయట. కానీ ఎక్సర్సైజ్ సమయంలో వాడే బట్టలు మాత్రం మురికిగా మారిపోతాయట. కొందరు అక్కడ ఉన్నవాళ్ళు ఒక ప్యాంటును 3 నెలలు కంటిన్యూగా వాడిన సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయట. అయితే వీళ్ళు అంతరిక్షంలోకి ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం చేసేవాళ్ళో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంతరిక్షంలో సునీతా విలియమ్స్ 900 గంటల పాటు పరిశోధనలు చేశారట. ఐఎస్ఎస్లో లెట్యూస్ మొక్కలపై పరిశోధన, అలాగే గార్డెనింగ్ మొక్కల నీటి వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులపై వివిధ తేమ పరిస్థితుల ప్రభావం మీద వీళ్ళు సురక్షితమైన పోషకాలు అందించే ఆహార ఉత్పత్తి కోసం ఎవరైతే మన సునీతా విలియమ్స్ ఉన్నారో ఈమె పరిశోధనలు చేశారట. బ్యాక్టీరియా ఈస్ట్తో కూడిన ఉత్పత్తి ప్రక్రియలను మైక్రోగ్రావిటీ ఎలా ప్రభావితం చేయనుందో పరిశోధించారట. గురుత్వాకర్షణ లేకపోవడంతో సూక్ష్మజీవుల కణాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే దానిపై కూడా ఈమె పరిశోధన చేసిందట. దీని ద్వారా అంతరిక్షంలో ఆహారం, మందుల తయారీకి సూక్ష్మజీవుల వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇది సక్సెస్ అయితే భూమి నుంచి సామాగ్రి అంటే మన వస్తువులను మనం వాడే పరికరాల ఖర్చులను తగ్గించుకోవచ్చు. అలాగే పోషకాలు, విటమిన్లు తగ్గకుండా ఏం చేయాలనే దానిపై పరిశోధనలు చేశారట. అయితే మనకు భూమి మీద రోజుకు ఒకసారి మాత్రమే సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళున్న చోట వీళ్ళకు రోజుకు 16 సార్లు సూర్యోదయం అయ్యేదట. ఈ 9 నెలల పాటు రోజు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చూశారట. ఐఎస్ఎస్ భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి సుమారు 90 నిమిషాలు పడుతుందట. ఈ లెక్కన 24 గంటల్లో సుమారుగా 16 సార్లు భూమిని చుట్టేస్తుంది. అలా 16 సార్లు వీళ్ళు సూర్యోదయాలను, సూర్యాస్తమయాలను చూశారు. అలాగే ఐఎస్ఎస్ నిర్వహణ వీళ్ళు పాత పరికరాలను రీప్లేస్ చేయడం, అలాగే పనికిరాని వస్తువులను భూమికి పంపడం, ఇటువంటివన్నీ వీళ్ళు అక్కడ ఉండి చేసేవాళ్ళట. అయితే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ భూమికి ఎలా తిరిగి రాగలిగారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఐఎస్ఎస్లో చిక్కుకున్న సునీతా విలియమ్స్ను భూమి మీదకు తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ ఆదేశించాడట. ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు రంగంలోకి దిగాయట. క్రూ 10 మిషన్ను ప్రారంభించాయి. అయితే వచ్చే వారం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండొచ్చనే అంచనా వల్ల ఆలోపే తిరిగి పయనమయ్యేలా ప్లాన్ చేశారట. ఈ మిషన్లో భాగంగా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి మార్చి 14న అంటే మన ఇండియన్ టైమింగ్ వైజ్గా చూస్తే మార్చి 15 తెల్లవారుజామున 4:33 ఫాల్కన్ 9 రాకెట్ దీని ఆకాశంలోకి తీసుకెళ్లింది. మార్చి 16 తెల్లవారుజామున క్రూ 10 మిషన్ ఐఎస్ఎస్కి విజయవంతంగా చేరుకుందట. ఇందులో అమెరికాకు చెందిన మిషన్ కమాండర్ నికోల్ అయర్స్, జపాన్ వ్యామగామి అయిన టకుయా ఒనిషా, రష్యాకు చెందిన కిరిల్ పెస్కో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇక్కడికి రావడంతో వారి బాధ్యత ఇతర ఆస్ట్రోనాట్ తీసుకున్నారట. ఇప్పుడు వీళ్ళ రిటర్న్ షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వీళ్ళను తిరిగి తీసుకురావడానికి వీరిని తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ అమెరికా టైమింగ్స్ ప్రకారం సోమవారం రాత్రి 10:45 గంటలకు ప్రారంభమైంది. అర్ధరాత్రి 12:45 గంటలకు క్రూ డ్రాగన్ వ్యామనౌక ఐఎస్ఎస్ నుంచి విడిపోయే ప్రక్రియ స్టార్ట్ అయింది. తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 భూమి మీదకు వీరి తిరుగు ప్రయాణం స్టార్ట్ అయింది. తర్వాత సాయంత్రం 5:11 క్రూ డ్రాగన్ వ్యామనౌక భూకక్షలను దాటుకొని కిందకు వచ్చింది. తరువాత సాయంత్రం 5:57 గంటలకు అనుకున్నట్లుగానే ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్రంలో క్యాప్సూల్ ల్యాండ్ అయింది. ఈ క్యాప్సూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో ల్యాండ్ అవుతుందని తెలియగానే అక్కడికి ముందుగానే ల్యాండింగ్ సైట్ దగ్గరకు సహాయక చర్యల కోసం సిబ్బందిని అయితే అక్కడికి పంపించడం జరిగిందట. అక్కడ వీళ్ళ కోసం ముందుగానే సిద్ధంగా ఉన్న స్పేస్ ఎక్స్ టీమ్ వీళ్ళను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొని సురక్షితంగా భూమి మీదకు తీసుకొని వచ్చారట.